అండి ఈరోజు చెప్పాను కదా చామదుంపలు గుడ్లు పులుసు అయితే చేస్తానని చెప్పేసి పులుసు కోసం ఇప్పుడైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఆల్రెడీ బియ్యం కడుక్కొని ఎసరు అయితే పెట్టుకున్నాను అనమాట. బియ్యం నానుతున్నాయి, ఎసరు ఆల్రెడీ పెట్టేశాను. ఇక్కడ స్టవ్ కూడా వెలిగించాను, ఆయిల్ వేసేస్తున్నాను. చూడండి, పడుతుంది. గుడ్లు అవి వేగాలి కదా, 4 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి. ఇప్పుడు గుడ్లు అయితే వచ్చేస్తాను అనమాట. ఈ వంటలు అయినాయా, ఏం వండుకున్నారో, ఏం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి 3 అలా అయిపోవచ్చు బహుశా. ఎందుకంటే వీడియో అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసేసరికి వర్షాకాలం కదండి, పవర్ పోతుంది. పవర్ పోతే వైఫై ఆగిపోతుంది. వైఫై ఆగిపోతే ఇంకా వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. అందుకని రోజు ఒక టైంకే అప్లోడ్ అవ్వాలంటే అవ్వట్లేదు నాది. పల్లెటూరు కదండి, మరి పవర్ కట్ అనేది సర్వసాధారణం. ఎక్కడో అక్కడ గట్టిగా ఉరిమినా, కొంచెం గాలి వేసినా, ఏం జరిగినా వచ్చి ముందు పవర్ మీదే పడుతుంది. పవర్ లేక ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా మసాలా అది ఏం ప్రిపేర్ చేయలేదు. ఈ గుడ్లు వేగే లోపల మసాలా కూడా మిక్సీయే కదా, మిక్సీలో వేసేయడమే కదా అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఏం కదా, దీంట్లోకి కొంచెం ఆనియన్ మసాలా ఉంటే పులుసు మనకి థిక్గా మంచిగా వచ్చింది. ఉల్లిపాయ ముక్కలతో కూడా చేసేసుకోవచ్చు పులుసు అయితే. మసాలా అయితే పులుసు కొంచెం థిక్గా ఉంటుందని చెప్పేసి వీలుని బట్టి ఒక్కొక్కసారి ఉల్లిపాయ ముక్కలతో చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఇలాగ మసాలాతో కూడా చేస్తూ ఉంటాను. అది మీ ఆప్షన్, మీ ఇష్టం. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసుకోవచ్చు అనమాట. మసాలా ఏం ఉండాలని ఏం లేదు, ముక్కలు ఉండకూడదని ఏం లేదు. నేను లేట్గా స్టార్ట్ చేస్తానండి వంట. 12 అయిపోయిన తర్వాత అమ్మ 1 గంట అయిపోద్ది, వచ్చేస్తాను కంగారుగా చేస్తాను. ఏంటో మరి అదొక పాడ అలవాటు, మంచి అలవాటు చెడ్డ అలవాటు తెలియదు. కానీ ముందే చేసి పక్కన పెట్టడం అనేది ఉండదు. ఎందుకంటే చల్లారిపోతే నచ్చదు మాకు. వేడివేడిగా తినడం అలవాటు అనమాట. కాకపోతే ఎప్పుడన్నా ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నా, జగదీష్ డ్యూటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం త్వరగా వెళ్ళాలమ్మా అంటాడు. అలాంటప్పుడైతే కొంచెం కంగారుగా వండుతాను. ఇప్పుడైతే వాళ్ళు లేడు, బయటకు వెళ్ళాడు, పని మీద వెళ్ళాడు. ఈ గుడ్డ అయితే తొక్కలు రావట్లేదండి. తినేస్తే గొడవ దిగిపోద్ది. ఇంకా తినేస్తాను దీన్ని పక్కన పెట్టేసి. చిరాకు నాకు అలా తొక్కలు రాకపోతాయి, విసుగొచ్చేద్దాయి. అయినా ఇలా అర్జెంట్ అన్నప్పుడు అసలు ఒక్కొక్కసారి గుడ్లు తొక్కలు రావు. ఆ 4 ఇంచక్క వచ్చినాయి, అది రానంటుంది. మరి ఏం చెప్పాలి చెప్పండి. తిమ్మితింగా వలుచుకొని తర్వాత తింటాలండి. ఇప్పుడైతే వంట చేసేయాలి. ఇంకా చెప్పాను కదా, ఈలోపు మనం గుడ్లు అయితే వేగించుకుందాం. కొంచెం కారం పట్టించి గుడ్లకి కారం పట్టిస్తే మనకి అతుక్కోకుండా వేగుతాయి అన్నమాట. లోపు దుంపలు అయితే మనం పులుసు పోసిన తర్వాత అయినా పొలుచుకొని వేసుకోవచ్చు. లోపు ఆనియన్ మసాలా ప్రిపేర్ చేసేస్తాను. గుడ్లు అయితే వేగుతున్నాయి. ఇంకా ఆనియన్ 2 తీసుకున్నానండి ఆనియన్స్. ఇదే చక్కమ్మ చచ్చినోడు ముక్కు కూడా దిగుతలేదు. ఇది ఇంకేం ఉల్లిపాయ దిగుతలేదు, ముక్కేం దిగుతుందిలే. ఎప్పుడు కూడా కంగారుగా పనిచేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు అన్నీ కలుగుతాయి. నేను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను మీకు, నిదానమే ప్రధానం. అలాంటప్పుడు ముందుగా చేసుకుని ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది కదా మీకు. అదేం చెప్పో మరి ముందుగా చేయలేండి. లేకపోతే గుడ్లు చాలా హడావుడి చేస్తున్నాయి. ఉండండి, ఇలా తిప్పుకుందాం. తిప్పేసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే. ఇప్పుడు మసాలా చేసేసుకున్నాం. లోపల ఎసరు కూడా కాగిపోద్ది. ఇవ్వండి ఆనియన్స్ అయితే మసాలా కోసం.
ఒకటి 2 తిప్పులు తిప్పితే సరిపోద్దండి, లేదంటే మరి మెత్తగా గంధంలాగా అయిపోతే బాగోదు పులుసు. కొంచెం ముక్కలు ముక్కల్లాగానే ఉండాలి. రేపు మన గుడ్లు అయిపోయినాయి చూడండి, ఎంత ఎర్రగా ఎగిపోయినాయా. గుడ్లు అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మీకు ముందు చెప్పాను కదా, ఒక గుడ్డ అయితే కొంచెం చిట్లుకు ఉంది, దాన్ని అట్టి పోసేస్తానని చెప్పేసి అది కూడా అట్టి వేసేసి పులుసులో వేస్తానమాట. అలా వేసుకుంటే పులుసు కూడా ఒక రకమైన టేస్ట్ అయితే యాడ్ అవుతుంది, బాగుంటుంది. ఇదిగోండి ఆ పగిలిన గుడ్డు కొంచెం మంట తగ్గిద్దాం, లేదంటే ఎగురుతుంది. అమ్మో మామో చక్కగా అట్టి పోసేసుకుంటే మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఓకే, ఇంతే అండి నా వంట. ముసలమ్మ వంట ఏముంది, సింపుల్. చాపింగ్ బోర్డులు అవి ఇవి అవి ఏమి ఉండవు, అన్నీ ఇక్కడే ఈ కిచెన్ కట్ కొంచెం తడిగుడ్డ పెట్టి తుడిచేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను అంతే, ఈజీగా. ఈ కోడిగుడ్డ అచ్చిన తరిగేసుకున్నాము. చీలికలు కట్ చేసుకున్నాం కదా, పెట్టుకుందాం. దీంతో అయిపోయింది, పక్కన పెట్టుకుంటాం. దుంపలు అయితే ఒలుసుకోవాలి, ఒలుస్తానండి. మసాలా వేగేలో పన్నా ఒలుసుకోవచ్చు నెమ్మదిగా. చూసారు కదా, ఈ అట్టుని పులుసులో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మా భాషలో చెప్పాలంటే సవాదిగా ఉంటుంది అని అనేవాళ్ళు మా పెద్దవాళ్ళు. సవాది అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఒక్కో పదాలు వాడుతూ ఉంటారు కదండి, బాగుంటుంది. అంటే ఎండు చేపలు కూడా వేసుకుంటాము మేము చామదుంపల పులుసులో. ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు, వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాసన కన్నా వేసుకోవాలి అన్నట్టు అంటారు కదా. అలా ఎండు చేపలు కట్టలేనప్పుడు ఇలా గుడ్డు ఇలా అట్టి వేసుకుంటే పులుసులో సవాదుగా ఉంటుంది అనమాట. ఇకపోతే పచ్చిమిరపకాయలు మసాలా వేసేసుకున్నాను. ఇవి వేగేలోపు కొంచెం అల్లం వెల్లుల్లి అది కూడా యాడ్ చేస్తానండి. వేసామా లేదా అన్నట్టు అల్లం వెల్లుల్లి ఒక 1/2 స్పూన్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి కదా, మసాలా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. పడుతుంది పులుసు కదా, సాల్ట్ ఎక్కువే పడుతుందండి. అలాగే ఈలోపు ఎసరు కాగిపోతుంది, బియ్యం అయితే యాడ్ చేసేస్తాను. ఎసరు కాగిపోతుంది కదా, ఎందుకంటే మన పులుసు పెట్టేలోపు ఆ రైస్ కూడా రెడీ అయిపోతుంది. అప్పుడు మన కిచెన్ నుంచి జంప్ అయిపోవచ్చు అనమాట. ఓ అది ఏంటండి బాబు, ఇవి వండుకోవడం, తినడం, తోముకోవడం అంతా మట్టే ఏముంది ఇందులో అంటారు. ఈ మట్టి గురించి ఓ పూటగా తినకపోతే ఓ ఆకలేసొద్దాయి. ఎలా చెప్పండి, రోజుకి 3 పూటలు తినాల్సిందే. ఓ పోనీలే ఈరోజు మానేద్దాంలే అని పడుకున్నావా, నిద్ర కూడా పట్టి చావదు. మసాలా అయితే వేగుతుంది. ఇట్లా బియ్యం వేస్తాను కదా, మసాలా వేగించుకొని నేను పులుసు పోసుకునేసరికి రైస్ కూడా ఉడికిపోద్ది. అలా వచ్చేస్తే పులుసు మరగడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెడితే. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి పులుసు బాగా చిక్కగా మంచిగా సెట్ అయిపోద్ది అనమాట. లేకపోతే ఇందులో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే కొత్తిమీర. చామదుంపల పులుసులో సాంబార్కి, మిగతా వాటిలో ఉన్నా లేకపోయినా చేపల పులుసుకి, సాంబార్కి, చామదుంపల పులుసుకి కొత్తిమీర ఉంటే ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. చామదుంపల పులుసు ఎలా పెట్టినా బాగానే ఉంటుంది, కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నచ్చిన వాళ్ళు ఎండు చేపలు యాడ్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా. మసాలా సిమ్లో పెట్టేశాను కదా, ఇలా దుంపలు అయితే ఒలిచేసుకుంటున్నాను.
అంటే మనం పులుసు పోసిన తర్వాత కూడా దుంపలు యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకైతే కాసేపు ఇలాగా ఉప్పు కారాలు పట్టేలాగా కలుపుకోవడం అలవాటు అనమాట. అందుకని చెప్పేసి వలిచేస్తే మంచిది కదా అని వలిచేస్తున్నాను. సిమ్లోనే ఉంది కాబట్టి స్లోగా నిదానంగా మసాలా కూడా మంచిగా ఏగుతుంది, కలర్ చేంజ్ అయ్యేలాగా. ఇంకేంటండి విశేషాలు? బయట జరిగే ఘోరాలు నేరాలు వింటుంటే బాబా నారాయణ నారాయణ నారాయణ, అంతకుమించి ఇంకా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాటిని మనం ఎలాగో మార్చలేం కాబట్టి తండ్రి ఏంటి తండ్రి అనేసి అంతా నారాయణ నారాయణ నారాయణకి స్మరించుకుంటే కొంతలో కొంతన్నా ఉపశమనం లభిస్తుంది. వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనసంతా వికలమై కకావికలం అయిపోతుంది. బిడ్డలను చంపేసి ఇంట్లో పెట్టేయడం, మొగుడిని చంపించేయడం, ఏంటేంటో జరుగుతున్నాయి. ఏంటో అద్దెపెళ్ళి కుదరా అద్దెపెళ్ళి కొడుక అదేదో కూడా చూశాను ఇందాక నేను. ఏంటండి బాబు ఈ ఘోరాలు? బాబా నారాయణ అలా అన్నాం అనుకోండి ఎవరితోనే తెలిసిన వాళ్ళతో. ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది అంటున్నారండి బాబు. ఆ మాటకి ఇంకా భయం వేస్తుంది నాకు. భయపడి ఏం చేయలేమనుకోండి, కాకపోతే ఏమిటో ఈ ఘోరాలు ఏం వినలేకపోతున్నాం. అసలు మానవ సంబంధాలకి అర్థమే లేకుండా పోయింది. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర కూడా సేఫ్టీ లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది చెప్పండి? ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళే కదా వాళ్ళకి రక్షణ కవచాలు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా సేఫ్టీ లేకపోతే ఇంకెలా చెప్పండి? ఆ మధ్యనేమో ప్రియుడి కోసం 3 బిడ్డలను చంపేసింది ఆ మహాతల్లి. అదొక్కటే పెద్ద ఘోరం అనుకుంటే దాని తర్వాత ఇంకా విపరీతాలు. వాడెవడ కుక్కర్లో పెట్టాడా, ఇదేమో డ్రమ్ములో పెట్టి సిమెంట్లో పెట్టేసింది. అబ్బబ్బబ్బా చ ఇన్ని విపరీతాలు, ఇన్ని అనర్థాలు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. పొద్దున్న చూసినట్టు సాయంత్రం మాయమైపోతున్నారు, కానీ మనిషిలో మాత్రం మార్పు లేదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. పక్కవాడి పొట్ట కొట్టేసి మనం సంపాదించేసుకోవాలి, మనం ఎదగాలని ఇంకో మనిషి ఆలోచిస్తున్నాడు. ఏం అర్థం కావట్లా. మసాలా అయితే ఎగిపోయింది. ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం కూడా చింతపండు పులుసు వేస్తాం కాబట్టి 2 స్పూన్లు అయితే ఖచ్చితంగా పడుతుందండి. పొంగిపోకే బాబు, నువ్వు మాటికి పొంగిపోతున్నావు. స్టవ్ అంతా చూసుకోవడం సరిపోతుంది. కారాన్ని యాడ్ చేసాను కదా, ఇప్పుడైతే ఈ దుంపల్ని యాడ్ చేసేస్తాను. దుంపలు కొంచెం ఉప్పు కారం పట్టేదిగా కలిపేసి లో ఫ్లేమ్లో ఉంచేసుకుందాం. లోపు చింతపండు పిసుకొని పోసుకోవాలి. ఇంకా చామదుంపలు కూడా ఉప్పు కారాలు బాగా పట్టేసినాయండి. ఇదిగో మీకు కనిపిస్తుందో లేదో మరి. ఈ తడి చేతితో ఫోన్ ముట్టుకుంటే కెమెరా అంత మసకగా అయిపోతుంది. అందుకని ఇంక ఇలాగే చెప్పేస్తున్నాను. అందరికీ తెలిసిన వంటలే కదండి ఇవి. ఏదో కాసేపు మీతో ముచ్చటించడానికి ఇదొక కాలక్షేపం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు చింతపండుని బాగా ముందే నానేసాను కదా, పులుసు తీసుకొని ఇందులో పోసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఈ పులుసు వేసేసరికి నాకు రైస్ అయితే రెడీ అయిపోద్దండి అని చెప్పేసి. అది ఆల్రెడీ ఉడికిపోతుంది కదా. ఇంకా పులుసు అయితే యాడ్ చేద్దాం. పులుసు రావట్లేదు ఈ చింతపండు మరి. ఒక పులుసు ఒక చింతపండుకి కండ ఎక్కువ ఉంటుంది, మంచిగా పులుసు వచ్చింది. కానీ దీనికి పెద్ద పులుసు రావట్లేదు మరి. పులుసు అయితే పోసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆ గుడ్లును అట్టు ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకున్నాం ఈ పులుసులో. రైస్ అయితే ఊరికే పొంగిపోతుంది కదా. ఒకసారి ఆవిడ పని అయితే చూసేద్దాం ఉండండి. కొంచెం పొంగిలా తీసేస్తే ఇంకా అంతలా పొంగదు, ఇంకా ఉడకాలి. ఇప్పుడైతే గుడ్లని ఇందులో యాడ్ చేస్తాను, చూపిస్తానండి.
ఇప్పుడు దాకా పులుసు చూడలేదు కదా, కనీసం గుడ్లు యాడ్ చేసేటప్పుడైనా చూద్దరు కానీ పులుసు. ఇప్పుడు మనం ఇలాగ ఈ గుడ్లని అట్టుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి అట్టు. చక్కగా మీడియం ఫ్లేమ్, మరీ లో ఫ్లేమ్ కాదు, అలానే హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా మరిగిపోద్ది అన్నమాట. కొంచెం తిక్కుగానే ఉండాలని చామదుంపల పులుసు కూడా తిక్కుగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు పలుచగా ఉంది కదా, తిక్కుగా అయ్యేంతవరకు మరిగించుకోవాలన్నమాట. ఈ అన్నం అయితే ఇంకా పొంగుతుంది. ఎందుకు ఎలా పొంగుతున్నావు? ఇప్పుడు మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడతాను. లోపల రైస్ ఉడికిపోద్ది కదా, రైస్ని కూడా వాచ్ చేద్దాం. రైస్ ఉడికిపోతుంది కదండి, ఊరికి హడావిడి చేస్తుంది. పొంగిపోతా అని చెప్పేసి ఉండమ్మా, పొంగమాక వాచ్ చేస్తాను. ఇంకా వాచ్ చేస్తే నేను కూడా ఈ కిచెన్కి బాయ్ చెప్తా. గుడ్ బై కదలేండి, బాయ్ మాత్రమే. గుడ్ బై చెప్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడే ఆకలేస్తుంది. ఇంకో అరగంట పోతే కడుపులో ఎలకలు పరిగెడతాయి. మళ్ళీ చచ్చినట్టు మళ్ళీ ఈ కిచెన్కే పరిగెత్తుకుని రావాలి. రైస్ అయితే ఉడుకుతుంది. కారం డబ్బా పక్కన పెట్టేసుకుందాం. అలాగే కొత్తిమీర ఉండాలని చెప్పాను కదా, ఇదిగోండి కొత్తిమీర అయితే ఉంది, కొంచెం పులుసులో వేస్తాను. ఒక 2 minutes ఉంటే రైస్ ఉడికిపోద్ది, వాచ్ చేస్తాను. తర్వాత మళ్ళీ పులుసు అంతా మరిగిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి. ఓ చంద్రమా మర్చిలేని ప్రియబంధమా ఏనాటికి. పులుసు అయితే ఉడికెట్టింది, కొత్త సౌండ్ వస్తుంది నాకైతే. కొంచెం మంట తగ్గించుకుందాం, నిదానంగా మరుగుద్ది, బాగుంటుంది. ఉడకనేమండి రైస్ని. లోపు మనకి ఒక గుడ్డు ఉండిపోయింది కదా, ఈ గుడ్డుని జాగ్రత్తగా ఒలుచుకుని మనం తినిపెడేద్దాం అనుకున్నాం కదా. తొక్క బాగా వస్తే ఇప్పుడైనా వేసేయచ్చు పులుసులో. రావట్లేదు, విసిగించేస్తుంది. ఏం చేస్తాం పాపం, నేను తినే అంటన్నమాట ఈ గుడ్డు, అందుకే తినేస్తుంది మాకు. మా పెద్దోడైతే అస్సలు ఇది తినొద్దు అంటాడు. ఇలా అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఏది అన్నం వచ్చేసాను, గుడ్డు తినేసిన. చెప్పాను కదా, మళ్ళీ రెడీ అయిపోయాయి గిన్నెలు. ఆ మిక్సీ గిన్నె, ఆ చింతపండు పిసికింది, ఏంటమ్మా ఆ దుంపలు ఉడకబెట్టింది, అలాగే మాటికి రెడీ అవుతానే ఉంటాయి. గుడ్డు తిన్నా అంటే మధ్యలో తాగొచ్చండి. ఏమో మరి నాకు దాహం అవుతుంది, తాగేస్తున్నా. కొత్త 15 నిమిషాల తర్వాత వచ్చి పులుసు ఎలా ఉందో చూపిస్తాను. 15 నిమిషాలు అయిపోయిందండి. పులుసు ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామని వచ్చానమాట. ఇంకా కొంచెం చెక్కబడాలి, ఇంకొక 5 నిమిషాలు వదిలేస్తానులేండి. లోపు మనం కొత్తిమీర ఉందని చెప్పాను కదా, కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తాను. ఆయిల్ కొంచెం తక్కువే ఉన్నట్టుంది పులుసులో, పర్వాలేదులేండి, సరిపోతుంది. మరి ఆయిల్ ఎక్కువ ఉన్నా అన్నిట్లో ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నాం అంటున్నారు ఈ మధ్యన. అంటే ఇందాక వేసేటప్పుడు మీరు చూసారు కదా,
ఆ డబ్బాలో అదే ఉందన్నమాట. ఎలాగో రేపు బుధవారం కాబట్టి ఈరోజే తెచ్చేసుకోవాలి. ఇంకా చెప్తా, సాయంత్రం చేస్తారు. ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి కట్టేస్తానండి. పులుసు అయితే రెడీ అయిపోద్ది. చూసారు కదా చిక్కబడిపోయింది. చూసారు కదా ఎలా చిక్కబడిపోయిందో. ఉప్పు కారాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా మళ్ళీ చూసే ప్రసక్తే లేదమ్మా ఒకసారి వేసిందంటే. ఇక 5 నిమిషాలు ఉంచేసి పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఎలా ఉందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.